బిల్లులు సంబంధించిన అంశంలో కూటమి ఎంపీలు అందరూ పూర్తి స్థాయిలో కష్టపడ్డారు. వాటితో ప్రధానంగా పెమ్మసాని గారు అందరిని ఆకర్షించారు. ఆయన స్పీచ్ కావచ్చు, ఆయన ఈ మధ్య చేసిన యాక్టివిటీస్ కావచ్చు, అమరావతి మీద. ఆయన గురించి ఏమంటారు? ఆయన గురించి రైతుల్లో ఎట్లాంటి అభిప్రాయం ఉంది ఈ బిల్లుల విషయంలో కావచ్చు, అమరావతి విషయం? అమరావతి విషయంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారు చాలా తక్కువ సమయంలో చాలా ఎక్కువ అవగాహన చేసుకున్నారండి. బాగా చదువుకున్న వ్యక్తి, కష్టపడి కింద స్థాయి నుంచి పైకి వచ్చారు. కాబట్టి ఏ విషయం చెప్పినా, ఏ విషయం గురించి అయినా ఈజీగా అర్థం చేసుకుంటున్నారు. రెండు రకాలుగా అర్థం చేసుకుంటారండి పెమ్మసాని చంద్రశేఖర్ గారు. నేను దగ్గరుండి గమనించాను దగ్గరగా. ఒకటేంటంటే కింద స్థాయి వాళ్ళందరి ఆలోచన విధానం, మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వారు ఏ విధంగా ఆలోచిస్తారు, దాన్ని మనం ఏ విధంగా ఆలోచించి వారికి ఏ విధంగా నష్టం లేకుండా వారి వారి అవసరాలకి ఏ విధంగా పనిచేసి పెట్టాలి. పై స్థాయి అధికారులు, హై ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు, వారికి ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి పేదలు చిన్నవారి సమస్యల్ని కన్వే చేయాలి. ఈ రెండిటి మీద ఆయనకు అవగాహన ఉంది కాబట్టి ఈ కన్వే చేసే విధానంలో బాగా సక్సెస్ అయ్యారు. అమరావతి ప్రాంత రైతుల్లోనే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గుంటూరు పరిధిలో ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి అందరి ప్రజల యొక్క మన్నను పొందుతూ ఉన్నారు. అదేవిధంగా పార్లమెంట్లో నిన్న స్పీచ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. అందరినీ ఆకట్టుకునే విధంగా, గుండెలకి హత్తుకునే విధంగా చెప్పారు. తెలుగులో మాట్లాడారు. తెలుగుది మరి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషను, హిందీలో ట్రాన్స్లేషను చేసుకుంటే పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఇంకా బాగా హర్షించేవాళ్ళు. కానీ మన ప్రాంత వాసులుగా, మన ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన చరిత్రలో సజీవ సాక్ష్యంగా నిలిచిపోయేటటువంటి విషయం కాబట్టి తెలుగులో మాట్లాడారని చెప్పి మేము ఈ సందర్భంగా అనుకుంటా ఉన్నాం. ఓవరాల్గా రైతులకు సంబంధించి ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది? చాలామంది ఇబ్బందులు కూడా పడ్డారు, కేసులు ఎదుర్కొన్నారు, మీరు అన్నట్టు డొక్కల్లో కొట్టించుకున్నారు, ఆడవాళ్ళు ఇబ్బందులు పడ్డారు. అందరూ ఏంటి వాళ్ళంతా గెట్ టుగెదర్ అవుతున్నారా? మళ్ళీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపే అవకాశం ఉందా? అసలు నిన్న ఎప్పుడైతే ఇది అసెంబ్లీ తీర్మానం చేసిందో అప్పటి నుంచే ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలోనే కాదండి, దేశంలో విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు జాతి మొత్తం కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉంది. ఆ సందర్భం రానే వచ్చింది. అందరూ కూడా చాలా ఆనందోత్సవాలతో మిఠాయిలు పంచుకుంటా చాలా హ్యాపీగా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సిచ్యువేషన్ని. ఎందుకంటే ఎంతో కష్టంలో నుంచి, అప్పుడు ఒక ఎమోషన్లో నుంచి రాజధానికి భూములు ఇచ్చామండి మేము. రాజధాని లేని ప్రాంతం అయింది మన ఆంధ్రప్రదేశ్. హైదరాబాద్ లాంటి మహానగరం మనకు రావాలి, మన ప్రాంతంలో ఉండాలి, మన ఆంధ్రప్రదేశ్కి ఉండాలి, దానిలో మనం కూడా భూమికి పోషించాలనేటువంటి ఒక ఎమోషన్. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఒక కష్టం, ఒక నష్టం, ఒక కృషి, వీటన్నిటి నుంచి పుట్టుకొచ్చిందే. పెమ్మసాని చంద్రశేఖర్ గారు నిన్న పార్లమెంట్లో మాట్లాడినట్టు ఈ ప్రాంత రైతులు, మహిళల యొక్క మరి బాధలు, కష్టాలు, వారి యొక్క ఇబ్బందుల్ని పునాది రాళ్ళుగా చేసుకొని ఈ పార్లమెంట్లో ఈ చట్టం ఏర్పడుతుందని చెప్పారు. అది 100% నిజమని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ దాని యొక్క విలువ, ఆ కష్టం, నష్టం, బాధలో నుంచి వచ్చినటువంటి విలువ మాకు తెలుసు కాబట్టి ఆ కష్టం యొక్క విలువ అంటే మీరు చెబుతూ ఉంటారు చాలామంది, ఎవరికి వారు సొంతంగా ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టేటప్పుడు సొంతంగా సంపాదించుకుని ఖర్చు పెడితే ఎంతో ఆనందంగా ఉంటారని. అలాంటి ఆనందం ఇప్పుడు మా అందరిలో ఉంది. ఈ సందర్భంగా దీనికి సహకరించిన అందరికి కూడా మేము మరి మీడియా వారికి, అదేవిధంగా అన్ని ప్రాంతాల వారికి, మేము ఉద్యమం చేసేటప్పుడు కూడా అన్ని ప్రాంతాల వాళ్ళు, పార్టీ నాయకులే, వైఎస్ఆర్సీపీ నాయకులేనండి పైన ఇట్లా మైకులు పట్టుకొని మీడియాలో మాట్లాడేది. చాలామంది కింద స్థాయి నాయకులందరూ మేము పాదయాత్ర చేసినప్పుడు కూడా చాలా సపోర్ట్గా నిలబడ్డారు. అదేవిధంగా కొవ్వూరులో అయితే స్థానిక పాదయాత్ర అప్పుడు అవునండి, స్థానికంగా ఉన్న కొవ్వూరు దగ్గర స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులందరూ వచ్చి స్వాగతం పలికి మా మహిళలందరికీ కాళ్ళు కడిగి పాలాభిషేకం చేశారండి ఆ రోజు ఉన్న స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా సామాన్య ప్రజల్లో, కింద స్థాయి, గ్రామ స్థాయి, మండల స్థాయి నాయకుల్లో అమరావతి రాజధాని అనేది అందరికీ ఉంది సార్. ఈ పై నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మార్కుల కోసం ఇట్లా చేస్తున్నారు. అదే సందర్భంలో అదే నెల్లూరు జిల్లాలో పొదలకూరులో మా మహిళా రైతులకి మేము వంట వండుకొని భోంచేసే సమయంలో
మరి మా టెంట్లో అన్నీ పడేసి మా బాత్రూమ్స్ని కూడా నెట్టేస్తే మరి మేము తినటానికి ఎటువంటి ప్లేస్ లేకపోతే నడి రోడ్డుని తార్ రోడ్డు మీద ఊడ్చి శుభ్రం చేసుకొని నడి రోడ్డు మీద కలుపుకొని భోంచేసిన సందర్భాలు కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం. అదేవిధంగా ఆ రోజు మరి ఆత్మకూరు వెళ్ళేపాటికి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు మా మహిళల మీద సిఐ ఒకళ్ళు లాఠీ చార్జ్ చేశారని తెలుసుకొని వెంటనే నెక్స్ట్ రోజు అతన్ని విధుల నుంచి తప్పించి మరి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి ఎమ్మెల్యేగా కూడా మాకు ఏర్పాటు చేశారు ఆ రోజు. ఎందుకంటే వాళ్ళ కన్సర్న్ ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి మేము కలిసాం, ఇట్లా చేస్తున్నారండి మీ నియోజకవర్గంలో మేము వెళ్తుంటే అని మా రైతులు కొంతమంది వెళ్ళి చెప్పారు. చెప్పగానే ఆయన ఒకటే చెప్పాడు, వాళ్ళు బాధల్లో ఉండి కష్టాల్లో ఉండి మన ప్రాంతం మీదగా రైతులు సాటి రైతు బిడ్డలు మన ప్రాంతం నుంచి తిరుపతి దేవుడి దగ్గరికి వెళ్తున్నారు, ఇటువంటి కార్యక్రమాలు నా నియోజకవర్గంలో చేస్తే నాకు చెడ్డ పేరు, ఇది అలాంటి విషయం కాదు, వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నా నియోజకవర్గం నుంచి దాటి వెళ్ళాలని చెప్పి పోలీసులందరికి కూడా ఆ రోజు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎవరైతే లాఠీ చార్జ్ చేశారో ఆయన వెంటనే అక్కడ విధుల నుంచి పక్కకు పంపించారు. అట్లానే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్న నాయకులు మనసులో ఏముందో మనకు తెలియదు, కానీ చాలామంది పార్టీలకు అతీతంగా దీనికి మద్దతు ఉందని చెప్పి మేమందరం తెలుసు. ఈ సందర్భంగా పార్టీలకు అతీతంగా అందరూ సహకరించిన వాళ్ళందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం.